లీగల్ నాలెడ్జ్ అండ్ జ్యుడిషియల్ అసిస్టెంట్స్ ఈ రెండు వాట్సాప్ గ్రూప్స్ అందించినటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం అండి. ఇవాళ మనం భారతీయ నాగరిక సురక్ష అనేటువంటి కొత్త చట్టంలోని 77 సెక్షన్ నుంచి అయితే నేర్చుకున్నాం. 77 నోటిఫికేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆఫ్ వారెంట్. అంటే ఆ వారెంట్లో ఉన్నటువంటి ఏదైతే మ్యాటర్ ఉందో సబ్స్టెన్స్ దాన్ని నోటిఫై చేయాలన్నమాట. ది పోలీస్ ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ ఎగ్జిక్యూటింగ్ ఎ వారెంట్ ఆఫ్ అరెస్ట్ shall notify the substance thereof to the person to be arrested and if so required shall show him the warrant. ఊరికే నీకు వారెంట్ కుదని చెప్పి స్ట్రైట్కి వెళ్ళి పట్టుకోవడం కాదు, వాళ్ళకి నోటిఫై చేయాలి. అంటే వారెంట్లో ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళకి చదివి చెప్పాలన్నమాట. ఇది ఇలా రాస్తారు, ఈ నేరం కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చదివి వాళ్ళకి నోటిఫై చేయాలి. ఆ సబ్స్టాన్స్ ఏదైతే ఉందంటే మళ్ళీ మొత్తం అంత A to Z అని చదవడం కల్లా సబ్స్టాన్స్ చెప్పేస్తే సరిపోతుంది. వాళ్ళు ఒకవేళ చూపించండి అని అడిగారు అనుకోండి, అప్పుడు వారెంట్ని వాళ్ళకి ఖచ్చితంగా చూపించాలన్నమాట. రెండు ఉన్నాయి కదా, ఏమేమున్నాయి? బెయిలబుల్ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్ సార్. కాదు పోలీస్ ఆఫీసర్ ఎగ్జిక్యూటింగ్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఏం చేయాలి? షల్ నోటిఫై ది సబ్స్టాన్స్ ఒకటి, మళ్ళీ షల్ షో హిమ్ ది వారెంట్ ఒకటి, అడిగితే రెండు. ఆ రెండు వాళ్ళు చేయాల్సిన పనులు పోలీస్ ఆఫీసర్. 78 దీనికి కరస్పాండింగ్ సెక్షన్ మీకు ఇక్కడ రాశారు చూడండి. ఓల్డ్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ ఏముంది? ఓల్డ్ సెక్షన్ 75 అది చూసుకుంటూ ఉండండి. 78 పర్సన్ అరెస్టెడ్ టు బి బ్రాట్ బిఫోర్ కోర్ట్ వితౌట్ డిలే. మళ్ళీ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని ఆ పర్సన్ని కోర్టు ముందరికి వితౌట్ డిలే అంటే ఆలస్యం లేకుండా తీసుకురావాలని చెప్తున్నారు. ది పోలీస్ ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ ఎగ్జిక్యూటింగ్ అ వారెంట్ ఆఫ్ అరెస్ట్ షల్ సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 73 as to security without unnecessary delay bring the person arrested before the court before which he is required by law to produce such person. అరెస్ట్ చేసినటువంటి వారెంట్ ఆఫ్ అరెస్ట్ కింద అరెస్ట్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ కానీ లేదా వేరే వ్యక్తి ఆ అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తిని వితౌట్ అన్నెసెసరీ డిలే అంటే ఆలస్యం. దయచేసి ఎవరో మ్యూట్ చేసుకోరా ప్లీజ్. అనవసరమైనటువంటి ఆలస్యం లేకుండా అంటే అవసరమైన ఆలస్యం ఉండొచ్చు అని అర్థం, లేదా? బ్రింగ్ ది పర్సన్ అరెస్టెడ్ బిఫోర్ ది కోర్ట్ బిఫోర్ విచ్ హీ ఈస్ రిక్వైర్డ్ బై లా టు ప్రొడ్యూస్ సచ్ పర్సన్. చట్ట ప్రకారంగా ఏ కోర్టు ముందరైతే అతన్ని ప్రవేశపెట్టాలో ప్రొడ్యూస్ చేయాలో ఆ కోర్టు ముందరికి తీసుకుని కావాలన్నమాట. ఆలస్యం లేకుండా అంటే అనవసరమైన ఆలస్యం ఏం లేకుండా తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నారు. ప్రొవైడెడ్ సచ్ డిలే షాల్ నాట్ ఇన్ ఎనీ కేస్ exceed 24 hours exclusive of the time necessary for the journey from the place of arrest to the magistrate's court. మరి ప్లేస్ ఆఫ్ అరెస్ట్ నుంచి మేజిస్ట్రేట్ కోర్టుకి తీసుకురావడానికి పట్టే సమయం ఏదైతే ఉందో 24 గంటలు మించొద్దు. అందులోంచి మనం ఏం మినహాయిస్తారంటే మేజిస్ట్రేట్ కోర్టు వరకు జర్నీకి అయ్యే టైం ఏదైతే ఉంటుందో ఆ టైంని మినహాయిస్తారు, ఆ టైం ఎక్స్క్లూడ్ చేస్తారు, తీసివేసి మిగతా టైం 24 hours మించొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. 79 వేర్ వారెంట్ మే బి ఎగ్జిక్యూటెడ్. వారెంట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు? ఇప్పుడు తాడపత్రి కోర్టు ఇచ్చింది అనుకోండి, మా ఊరు కోర్టు ఇచ్చింది అనుకోండి, ఆ వారెంట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే ఏ వారెంట్ ఆఫ్ అరెస్ట్ మే బి ఎగ్జిక్యూటెడ్ అట్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఎక్కడైనా సరే ఏ ప్లేస్లో అయినా సరే దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. 80 వారెంట్ ఫార్వర్డెడ్ ఫర్ ఎగ్జిక్యూషన్ అవుట్ సైడ్ జ్యూరిస్డిక్షన్. కోర్టుకు పరిధి ఉంటుందని మనం అనుకున్నాం కదా, కోర్టు పరిధి గురించి తెలుసు కదా మీకు. జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఇది క్రిమినల్ మన క్రిమినల్ కోర్టు గురించి అనుకున్న కాబట్టి మేజిస్ట్రేట్ కోర్టు కానీ మన సెషన్స్ కోర్టు కానీ ఒక పరిధి అంటూ ఉంటుంది. మనకు మామూలుగా వచ్చినటువంటి మేజిస్ట్రేట్ కోర్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ మేజిస్ట్రేట్ కోర్టు పరిధిలో ఒక 4-5 పోలీస్ స్టేషన్లు,
ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఆ పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి కేసులన్నీ ఆ మేజిస్ట్రేట్ గారు డీల్ చేస్తుంటారు. అట్లాంటిది పరిధి అంటే అనమాట అది. When a warrant is to be executed outside the local jurisdiction of the court issuing it, ఏదైతే కోర్టు ఆ వారెంట్ ఇష్యూ చేస్తుందో దాని యొక్క లోకల్ జ్యూరిస్డిక్షన్ కి బయట ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు సచ్ కోర్ట్ మే, ఆ కోర్టు ఏం చేయొచ్చు అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్టింగ్ ది వారెంట్ టు పోలీస్ ఆఫీసర్ విత్ ఇన్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్, తన పరిధిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కి ఆ వారెంట్ అని డైరెక్ట్ చేసే బదులు forward it by post or otherwise to any executive magistrate or district superintendent of police or commissioner of police within the local limits of whose jurisdiction it is to be executed. అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్కి ఇచ్చే బదులు ఏం చేయొచ్చు, పోస్ట్ ద్వారా లేదా వేరే రకంగా ఎనీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ లేదా డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ లేదా కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ పంపించవచ్చు. ఎవరి వీళ్ళ అధికారులు ఎవరు అంటే ఎవరి లోకల్ లిమిట్స్ లో అయితే అది ఎగ్జిక్యూట్ చేయబడాలో వాళ్ళకి పంపించవచ్చు. అండ్ ఇది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆర్ కమిషనర్ షాల్ ఎండార్స్ హిస్ నేమ్ దేర్ ఆన్ and if practicable cause it to be executed in the manner herein before provided. వాళ్ళు దానిపైన తమ పేరు ఎండార్స్ చేసుకుని ఒకవేళ వీలైతే కాజ్ ఇట్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ది మేనర్ హియరెన్ బిఫోర్ ప్రొవైడెడ్. ఇంతకు ముందు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగానే ఆ వారెంట్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. అంటే తన పరిధిలో లేకుండా బయట అవుట్ సైడ్ ది జ్యూరిస్డిక్షన్, లోకల్ జ్యూరిస్డిక్షన్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు తన పరిధిలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి ఆ వారెంట్ ఇచ్చే బదులు ఈ వారెంట్ ఎవరి పరిధిలో అయితే ఎగ్జిక్యూట్ చేయబడాలో అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ వారెంట్ ని పోస్ట్ ద్వారా కానీ లేదా అదర్వైజ్ వేరే విధంగా కానీ పంపించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. పడుకోపోయిందా చదువుకొని పొద్దుగాల వచ్చేస్తాను. అప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ కానీ లేదా కమిషనర్ కానీ వాళ్ళ పేరు దానిపైన ఎండార్స్ చేసి మరి ఇంతకు ముందు మనం చదువుకున్నటువంటి ఆ పద్ధతులలో దాన్ని ఆ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి అనమాట. ది కోర్ట్ ఇష్యూయింగ్ ఎ వారెంట్ అండర్ సబ్సెక్షన్ 1 కింద వారెంట్ ఇష్యూ చేసిన కోర్టు షెల్ ఫార్వర్డ్ అలాంగ్ విత్ ది వారెంట్, ఆ వారెంట్తో పాటు ఇంకా ఏం పంపించాలి, ది సబ్స్టాన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ against a person to be arrested together with such documents, if any, as may be sufficient to enable the court acting under section 83 to decide whether bail should or should not be granted to the person. అక్కడ వారెంట్ మాత్రమే కాకుండా దాంతో పాటుగా సబ్స్టాన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అగైన్స్ ది పర్సన్ టు బి అరెస్టెడ్, అరెస్ట్ కాబడినటువంటి పర్సన్కి అగైన్స్ట్ గా ఎటువంటి సమాచారం ఉన్నా ఆ సమాచారం యొక్క సంక్షిప్త సమాచారాన్ని కూడా దాంతో పాటు పంపించాలి. టుగెదర్ విత్ సచ్ డాక్యుమెంట్స్, ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే కూడా ఆ డాక్యుమెంట్స్ కూడా దాంతో పాటు పంపించాలి. ఎందుకోసం, యాజ్ మే బి సఫిషియెంట్ టు ఎనేబుల్ ది కోర్ట్ యాక్టింగ్ అండర్ సెక్షన్ 83 టు డిసైడ్ వెదర్ బెయిల్ షుడ్ ఆర్ షుడ్ నాట్ బి గ్రాంటెడ్ టు ది పర్సన్. ఆ అరెస్ట్ కాబడిన పర్సన్ కి బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది డిసైడ్ చేసుకోవడం కోసం ఆ కోర్టు ఏదైతే కోర్ట్ యాక్టింగ్ అండర్ సెక్షన్ 83 అన్నారు కదా, 83 కింద యాక్ట్ చేస్తున్నటువంటి కోర్టుకి తెలియాలి కదా బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నట్టు. ఆ తెలుసుకోవడానికి కావాల్సినటువంటి సమాచారం ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటే కూడా అది వారెంట్తో పాటు పంపించాలి అని చెప్తున్నారు. 81 వారెంట్ డైరెక్టెడ్ టు పోలీస్ ఆఫీసర్ ఫర్ ఎగ్జిక్యూషన్ అవుట్ సైడ్ జ్యూరిస్డిక్షన్. వెన్ ఎ వారెంట్ డైరెక్టెడ్ టు పోలీస్ ఆఫీసర్ is to be executed beyond the local jurisdiction of the court issuing the same, he shall ordinarily take it for endorsement either to an executive magistrate or to a police officer not below the rank of an officer in charge of the police station within the local limits of whose jurisdiction the warrant is to be executed. ఏమన్నారు, when a warrant directed to a police officer is to be executed beyond the local jurisdiction of the court issuing the same, ఏ కోర్టు అయితే ఆ వారెంట్ ఇష్యూ చేస్తుందో ఆ కోర్టు యొక్క లోకల్ జ్యూరిస్డిక్షన్ బయట బియాండ్ అది ఎగ్జిక్యూట్ చేసేదానికి ఒక పోలీస్ ఆఫీసర్కి డైరెక్ట్ చేయబడితే
అతను ఏం చేయాలి? ఆ పోలీస్ ఆఫీసర్ హీ షల్ ఆర్డినరీ టేక్ ఇట్ ఫర్ ఎండార్స్మెంట్ either to an executive magistrate or to a police officer not below the rank of an officer in charge of a police station within the local limits of whose jurisdiction the warrant is to be executed. ఆయన ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలంటే ఏ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ లేదా పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ అన్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ వాళ్ళ పరిధిలో అది ఎగ్జిక్యూట్ చేయబడాలో అక్కడికి తీసుకెళ్లి వాళ్ళతో ఎండార్స్మెంట్ రాయించుకోవాలి అదనమాట. Such magistrate or police officer shall endorse his name thereon, and such endorsement shall be sufficient authority to the police officer to whom the warrant is directed to execute the same, and the local police shall, if so required, assist such officer in executing such warrant. అలా రాసిన ఎండార్స్మెంట్ చేసిన తర్వాత అదే shall be sufficient authority to the police officer to whom the warrant is directed. అర్థమవుతుంది లేదా నేను చెప్పేది? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అనంతపూర్లో వారెంట్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి మన తాడిపత్రిలో ఉన్న పోలీస్ ఆఫీసర్కు వారెంట్ అయితే ఇచ్చారు. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాలి? అనంతపూర్ తీసుకెళ్ళాలి సార్. ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? ఆ కన్సర్న్ లోకల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఆ జ్యూరిస్డిక్షన్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, లేదా మేజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆ మేజిస్ట్రేట్ కానీ లేదా ఆ పోలీస్ ఆఫీసర్ కానీ చాలా ఎండార్స్ హిస్ నేమ్, వాళ్ళ పేరు అక్కడ ఎండార్స్ చేయాలి. దానిపైన ఎండార్స్ చేస్తే అప్పుడు వాళ్ళు అథారిటీ ఇచ్చినట్లు. ఎవరికి? మా తాడపత్రి కోర్టు వారెంట్ ఇచ్చింది కదా ఎగ్జిక్యూట్ చేసుకురాపోయిన పోలీస్ ఆఫీసర్ కి, వాడికి అధికారం కంప్లీట్ గా సఫిషియంట్ అథారిటీ ఇచ్చినట్లు. అప్పుడు ఆ లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ పోలీస్ స్టేషన్ లో పోలీసు ఉంటారు కదా, వాళ్ళు లోకల్ పోలీస్ ఇఫ్ సో రిక్వైర్డ్, ఒకవేళ అవసరం అయితే అసిస్ట్ సచ్ ఆఫీసర్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ సచ్ వారెంట్, ఆ వారెంట్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో అతనికి సహాయం చేయాలి, అసిస్ట్ చేయాలన్నమాట. ఇలాగే మీరు వారెంట్ తీసుకుని వెళ్తారు కదా, అడ్వకేట్ కమిషనర్ వేసినప్పుడు వేరే ఊరికి అక్కడ వెళ్ళినప్పుడు మీరు డైరెక్ట్ గా అక్కడ ఆ లొకాలిటీకి వెళ్ళి ముద్దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయకుండా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రిక్వెషన్ రాసేసి వాళ్ళకి ఇచ్చి మాకు అసిస్ట్ చేయండి, వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి పోలీసులు పిలుచుకోవడం మేలు. ఎందుకంటే అక్కడ వెళ్ళి వాళ్ళు అనవసరంగా మనం గొడవపడి లేనిపోనివన్నీ తెచ్చుకోవడం కంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సహాయం తీసుకోవడం మేలు అనమాట. Whenever there is a reason to believe that delay occasioned by obtaining the endorsement of the magistrate or police officer within whose local jurisdiction the warrant is to be executed will prevent such execution, the police officer to whom it is directed may execute the same without such endorsement in any place beyond the local jurisdiction of the court which issued it. మళ్ళీ అర్జెన్సీ ఉన్నప్పుడు ఎలా ప్రతిసారి మేజిస్ట్రేట్ గారు పోలీస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అది ఆఫీసర్ ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళాలంటే కొంచెం డిలే అవుతుంది. ఈ లోపల వాడు మన ఎగ్జిక్యూట్ చేయడాన్ని ప్రివెంట్ చేస్తుంది ఆ ఆలస్యం అన్నది అని పోలీస్ ఆఫీసర్ అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు? ది పోలీస్ ఆఫీసర్ మే ఎగ్జిక్యూట్ దిస్ వితౌట్ సచ్ ఎండార్స్మెంట్. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ లేదా ఆ పోలీస్ ఆఫీసర్కి ఎండార్స్మెంట్ లేకున్నా కూడా అతను ఎనీ ప్లేస్ బియాండ్ ది లోకల్ జ్యూరిస్డిక్షన్ కోర్టు ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. అంటే అర్జెన్సీ ఉందనుకోండి, ఇప్పుడు కనపడి ఉంటాడు ఆ వ్యక్తి, అరెస్ట్ చేయాల్సినటువంటి వ్యక్తి కనపడి ఉంటాడు, మరి అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గరికి పోయి ఎండార్స్మెంట్ తీసుకుని వచ్చేసరికి వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో అంటే డిలే అవుతుంది, ఆలస్యం అవుతుంది, మళ్ళీ ఆ వారెంట్ ఏదైతే ఉన్నదో అది ఎగ్జిక్యూట్ కాకుండా ప్రివెంట్ కాబడుతుంది అని అనుకున్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ తన లోకల్ జ్యూరిస్డిక్షన్ బయట కూడా ఏం చేయొచ్చు అంటే ఎనీ ప్లేస్ బియాండ్ ది లోకల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కోర్ట్, తన లోకల్ జ్యూరిస్డిక్షన్ కాదు, కోర్ట్ యొక్క లోకల్ జ్యూరిస్డిక్షన్ యొక్క పరిధి వెలుపల అతను వెళ్ళి అరెస్ట్ కూడా చేయొచ్చు. అంటే ఆ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. అంటే ప్రతిసారి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పోలీస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు కదా, పోలీస్ స్టేషన్ యొక్క ఇన్ఛార్జ్, వాళ్ళ ఎండార్స్మెంట్ అయితే అవసరం లేదు. ఆలస్యం అవుతుంది అనుకున్నప్పుడు నువ్వు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు పోలీస్ ఆఫీసర్ అని చెప్తారు. 82 ప్రొసీజర్ ఆన్ అరెస్ట్ ఆఫ్ పర్సన్ అగైన్స్ హూమ్ వారెంట్ ఇష్యూడ్. సరే, వారెంట్ అయితే తీసుకెళ్ళాడు, పట్టుకున్నాడు, అరెస్ట్ చేశాడు, తర్వాత ఏం చేయాలా?
when a warrant of arrest is executed outside the district in which it was issued, మరి అనంతపురం జిల్లాలో వారెంట్ అయితే ఇచ్చారు, కానీ కడపలో అతను వెళ్ళి ఎగ్జిక్యూట్ చేశాడు, అరెస్ట్ అయితే చేశాడు. అప్పుడు the person arrested shall, unless the court which issued the warrant is within 30 kilometers of the place of arrest or is nearer than the executive magistrate or district superintendent of police or commissioner of police station within the local limits of whose jurisdiction the arrest was made, or unless security is taken under section 73, be taken before such magistrate or district superintendent or commissioner. ఎవరి దగ్గరికి తీసుకెళ్ళొచ్చు అంటే unless the court which issued the warrant is within 30 kilometers of the place of arrest or is nearer than the executive magistrate or district superintendent of police or other police or commissioner of police within the local limits of whose jurisdiction the arrest was made, or unless the security is taken under section 73, be taken before such magistrate or district superintendent or commissioner. అది ఏదైతే వారెంట్ ఇష్యూ చేసినటువంటి కోర్టు విత్ ఇన్ 30 kilometers ఆఫ్ ది ప్లేస్ అరెస్ట్ లోపల లేకపోతే, లేదు నియరర్ దెన్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విత్ ఇన్ ది లోకల్ లిమిట్స్ ఆఫ్ అరెస్ట్ వస్తుంది. ఈ అరెస్ట్ చేశారనుకోండి, అరెస్ట్ చేసినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ లేదా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వాళ్ళకంటే ఇది ఈ మేజిస్ట్రేట్ గారి కోర్టు దగ్గర ఉన్నదనుకోండి, ఆ మేజిస్ట్రేట్ ముందుకి లేదా ఆ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ లేదా కమిషనర్ ముందుకి తీసుకెళ్ళాలి అరెస్ట్ చేసిన వెంటనే అని చెప్పేసి చెప్తున్నారు. మీరు క్యాల్కులేట్ చేసి చూసుకోండి ఆ సెక్షన్. On the arrest of any person referred to in subsection 1, the police officer shall forthwith give the information regarding such arrest and the place where the arrested person is being held to the designated police officer in the district and to such officer of another district where the arrested person normally resides. Arrest చేసిన వెంటనే సబ్సెక్షన్ 1 కింద ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన వెంటనే ఈ పోలీస్ ఆఫీసర్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇదేమన్నా arrest of any person person not the accused. మీరు అది చూసుకుంటూ ఉండాలన్నమాట. అయిందా? ఆ ఇన్ఫర్మేషన్ షల్ forthwith give the information regarding such arrest and the place where the arrested person is being held to the designated police officer in the district under such officer of another district where the arrested person normally resides. మరి ఒక డిసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ ఉండాలి అంటే అరెస్ట్ కాబడిన వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషన్ ని బోర్డు పైన డిస్ప్లే చేయాలి అని చెప్పేసి ఒకటైతే చదువుకున్నాం. అతని ర్యాంక్ ఎంత ఉండాలి? మామూలుగా ఏ ర్యాంక్ తక్కువ కాకుండా ఉంటాడు ఆ డిసిగ్నేటెడ్ ఆఫీసర్? ఏఎస్ఐ ర్యాంక్ కి తక్కువ కాకుండా ఉండాలి. వెంటనే నోటిఫై చేయాలి, అతనికి తెలియజేయాలన్నమాట ఇన్ఫర్మేషన్ అన్నమాట. 83 ప్రొసీజర్ బై మేజిస్ట్రేట్ బిఫోర్ హూమ్ సచ్ పర్సన్ అరెస్టెడ్ ఈస్ ప్యాడ్. పైన చెప్పుకున్నాం కదా, మేజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి. ప్రవేశపెడితే ఎలా అని చెప్పేసి, ది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షల్, ఇఫ్ ది పర్సన్ అరెస్టెడ్ అపియర్స్ టు బి ఎ పర్సన్ intended by the court which issued the warrant, direct his removal in custody to such court. అప్పుడు వీళ్ళ ముందర తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈయన వచ్చేసి ఈ పర్సన్ అరెస్ట్ చేసిన పర్సన్ ని ఈ కోర్టు ఏదైతే వారెంట్ ఇష్యూ చేసిందో ఆ కోర్టు ఇతన్నే పట్టుకొని రమ్మని చెప్పేసి ఇంటెన్షన్ తో ఉన్నది అని వాళ్ళకి అనిపించినప్పుడు డైరెక్ట్ హిస్ రిమూవల్ ఇన్ కస్టడీ టు సచ్ కోర్టు, అరే బందోబస్తు సహా సరైనటువంటి ఇది ఇచ్చేసి ఆ కోర్టు ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి చెప్తుంది. ప్రొవైడెడ్ ఇఫ్ ది అఫెన్స్ ఇస్ బెయిలబుల్ అండ్ సచ్ పర్సన్ ఇస్ రెడీ అండ్ విల్లింగ్ టు గివ్ బెయిల్ బాండ్ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ సచ్ మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆర్ కమిషనర్, or a direction has been endorsed under section 73 on the warrant and such person is ready and willing to give security required by such direction. నేను అనుకున్నాం వారెంట్ ఇచ్చినప్పుడు దానిపైన ఎండార్స్మెంట్ కూడా రాస్తారని చెప్పేసి, అంటే ఆన్ అరెస్ట్
ఇతన్ని జామీన్ తీసుకుని వదిలేయచ్చు అని కూడా ఎండార్స్మెంట్ రాసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అట్లా రాసినారనుకోండి, అప్పుడు అది అవైలబుల్ అయ్యండి. ఆ వ్యక్తి ఎవరైతే అరెస్ట్ కాబట్టాడో అతను సెక్యూరిటీ ఇవ్వడానికి విల్లింగ్ గా ఉంటే ఆ డైరెక్షన్ ప్రకారం అప్పుడు ఏం చేయాలని చెప్తున్నారు. ది మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆర్ కమిషనర్ షల్ టేక్ సచ్ బెయిల్ బాండ్ ఆర్ సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ కానీ బెయిల్ బాండ్ తీసుకుని యాజ్ ది కేస్ మేబీ అండ్ ఫార్వర్డ్ ది బాండ్ టు ది కోర్ట్ విచ్ ఇష్యూడ్ ది వారంట్. ఏ కోర్ట్ అయితే ఆ వారంట్ ఇష్యూ చేస్తుందో ఆ కోర్టుకి ఆ బాండ్ అయితే పంపించాలి. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇఫ్ ది అఫెన్స్ ఈస్ ఎ నాన్ బెయిలబుల్ one, it shall be lawful for the Chief Judicial Magistrate, subject to the provisions of Section 480, or the Session Judge of the district in which the arrest is made, on consideration of the information and the documents referred to subsection 2 of Section 80, to release such person on bail. ఇది ఒకవేళ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయింది అనుకోండి, అప్పుడు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ సెషన్ జడ్జి కానీ లాఫుల్ అవుతుంది. ఏ విషయం లాఫుల్ అవుతుందంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తర్వాత డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ పరిశీలించిన పిదప అంటే కన్సిడర్ చేసిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేసేదానికైతే లాఫుల్ ఉంటుంది. అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ వాళ్ళు రిలీజ్ చేసేదానికైతే వాళ్ళకి లాఫుల్ అవుతుంది అనమాట. అంటే చట్టబద్ధంగానే అధికారం సంక్రమిస్తుంది అనుకోండి, అధికారం ఉంటుంది అని అనుకుందాం చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ సెషన్ జడ్జి కానీ. Next, nothing in this section shall be deemed to prevent a police officer from taking security under section 73. మరి ఈ సెక్షన్ లో చెప్పిన ప్రకారమే తీసుకోవాలంటే అలా కాదు. పోలీస్ ఆఫీసర్ ఒకవేళ కావాలనుకుంటే 73 కింద ఏదైతే చెప్పారో ఆ రకంగా సెక్యూరిటీ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఈ సెక్షన్ చెప్తాం అనమాట. నెక్స్ట్, ప్రొక్లమేషన్ అండ్ అటాచ్మెంట్. ప్రొక్లమేషన్ అంటే ఒక రకమైన చాటింపు అనమాట. ఫలానా అతను పారిపోయాడు, అబ్స్కాండ్ అయ్యాడు, పరారులో ఉన్నారని అందరికీ తెలియజేస్తూ ఇచ్చేటువంటి ప్రొక్లమేషన్ అనమాట. ఇఫ్ ఎనీ కోర్ట్ యాజ్ రీజన్ టు బిలీవ్ వెదర్ ఆఫ్టర్ టేకింగ్ ఎవిడెన్స్ ఆర్ నాట్, సాక్ష్యం అయినటువంటి సాక్ష్యం తీసుకున్నా కానీ తీసుకున్న తర్వాత కానీ తీసుకోకపోతే కానీ, ఇఫ్ ఎనీ కోర్ట్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ దట్ ఎనీ పర్సన్ అగేన్స్ట్ హూమ్ ఏ వారెంట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై ఎయిట్, తన చేత వారెంట్ ఇష్యూ చేయబడింది ఎవరికి అగెనెస్ట్ గా, ఆ వ్యక్తి అబ్స్కాండెడ్ అంటే పరారులో ఉన్నారు, ఆర్ ఈస్ కన్సీలింగ్ హిమ్సెల్ఫ్, అతను దాక్కుని ఉన్నాడు కనిపించకుండా, కన్సీలింగ్ హిమ్సెల్ఫ్ సో దట్ ఏ వారెంట్ కెన్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్, ఆ వారెంట్ ఎగ్జిక్యూట్ కాకుండా ఉండేందుకు అతను కనిపించకుండా దాక్కుంటున్నాడు అలా లేదా పరారులో ఉన్నాడు అని కోర్టుకు అనిపిస్తే, such court may publish a written proclamation requiring him to appear at a specified place and at a specified time not less than 30 days from the date of publishing such proclamation. ఒక ప్రొక్లమేషన్ రైటింగ్ లో ఒక ప్రొక్లమేషన్ పబ్లిష్ చేయాలంటే ప్రచురించాలి అని చెప్పేసి చెప్తున్నారు. అందులో ఏముండాలి అంటే రిక్వైరింగ్ హిమ్, హిమ్ అంటే ఎవరు అంటే ఎవరు పర్సన్ అబ్స్కాండెడ్ లేదా కన్సీలింగ్ హిమ్సెల్ఫ్ అని చెప్తున్నారు, దాక్కుంటున్న వ్యక్తి కానీ లేదా పరారులో ఉన్నటువంటి వ్యక్తిని కానీ, స్పెసిఫైడ్ ప్లేస్ స్పెసిఫైడ్ టైం అక్కడ అపియర్ కావాలి నువ్వు అని చెప్పేసి రిక్వైరింగ్ అంటే ఆదేశిస్తూ ఒక రాతపూర్వకమైనటువంటి ప్రొక్లమేషన్ ని పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఆ టైం ఆ ప్లేస్ ఆ టైం వచ్చేసి ఎంత ఇవ్వాల్సి ఉంటుందంటే నాట్ లెస్ దెన్ 30 days, అంటే 30 రోజులకు తక్కువ కాకుండా. అంటే ఈ రోజు పేపర్లో వేస్తారనుకోండి, అప్పటి నుంచి 30 రోజులకు తక్కువ కాకుండా టైం ఇవ్వాలి. ఎక్కువ అయితే ఇవ్వచ్చు కానీ తక్కువ మటుకి ఉండొద్దు అని చెప్పేసి. ది ప్రొక్లమేషన్ షాల్ బి పబ్లిష్ యాజ్ ఫాలోస్. ఇలా పబ్లిష్ చేయాలంటే ఎలా అంటే, ఇట్ షాల్ బి పబ్లిక్లీ రెడ్ ఇన్ సమ్ కాన్స్పిషియస్ ప్లేస్ ఆఫ్ ది టౌన్ ఆర్ విలేజ్ ఇన్ విచ్ సచ్ పర్సన్ ఆర్డినరీ రిసైడ్స్. అతను మామూలుగా ఏ టౌన్ లో అని విలేజ్ లో కానీ నివసిస్తాడు, అక్కడ అందరికీ పబ్లిక్లీ రెడ్ ఇన్ సమ్ కాన్స్పిషియస్ ప్లేస్, అందరికీ చదువుకోగలిగిన విధంగా, కాన్స్పిషియస్ ప్లేస్ అంటే అందరికీ అగుపించేటువంటి ఆ ప్లేస్ లో అది పబ్లిష్ చేయబడాలి. It shall be affixed to some conspicuous part of the house or homestead in which such person ordinarily resides or to some conspicuous place of such a town or village. ఒకవేళ అతను నివసిస్తున్నటువంటి హౌస్ కానీ లేదా అవుట్ హౌస్ కానీ ఏదైనా ఉంటే అక్కడ కూడా దాన్ని అఫిక్స్ చేయాలి. ఆ తర్వాత
సమ్ కాన్స్పిషియస్ ప్లేస్ ఆఫ్ సచ్ టౌన్ ఆర్ విలేజ్, ఆ టౌన్ కానీ విలేజ్ లో కానీ అందరికీ అగుపించేటువంటి ప్లేస్ లో అఫిక్స్ చేయాలి. A copy thereof shall be affixed to some conspicuous part of the court house. కోర్ట్ హౌస్ లో కూడా అందరికీ కనిపించే విధంగా ప్లేస్ ఉన్నప్పుడు ఆ ప్లేస్ లో కూడా అనిపించాలి. మామూలుగా అయితే నోటీస్ బోర్డ్ అనుకోండి, అక్కడ కూడా ఒక కాపీ అఫిక్స్ చేయాలి. నెక్స్ట్, ది కోర్ట్ మే ఆల్సో ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్ డైరెక్ట్ కాపీ ఆఫ్ ది ప్రొక్లమేషన్ టు బి పబ్లిష్డ్ in a daily newspaper circulating in the place in which such person ordinarily resides. ఎక్కడైతే అతను నివసిస్తున్నాడో ఆ ప్లేస్ మామూలుగా ఆ ప్లేస్ లో సర్క్యులేట్ అయ్యేటువంటి ఒక డైలీ న్యూస్ పేపర్ ఆ దినపత్రికలో అది దాని ప్రొక్లమేషన్ పబ్లిష్ చేసే విధంగా డైరెక్ట్ కూడా చేయొచ్చు. మే ఆల్సో అన్నారు, నాట్ కంపల్సరీ, నాట్ మ్యాండేటరీ, మే ఆల్సో అంటే a statement in writing by the court issuing the proclamation to the effect that the proclamation was duly published on a specified day in the manner specified in clause 1 of subsection 2 shall be conclusive evidence that the requirements of this section have been complied with and that proclamation was published on such a day. ఒక కోర్టు రైటింగ్ లో ఒక స్టేట్మెంట్ రాసింది అనుకోండి, ఏమని, టు ది ఎఫెక్ట్ దట్ ది ప్రొక్లమేషన్ వాస్ డ్యూలీ పబ్లిష్ ఆన్ స్పెసిఫైడ్ డే ఇన్ ది మ్యానర్ స్పెసిఫైడ్ ఇన్ క్లాస్ 1 ఆఫ్ సబ్జెక్షన్ 1 అని రాసింది అనుకోండి, ఏమని, ది ప్రొక్లమేషన్ ఈస్ డ్యూలీ పబ్లిష్డ్ ఆన్ సో అండ్ సో డే ఇన్ ది మ్యానర్ స్పెసిఫైడ్ ఇన్ క్లాస్ 1 ఆఫ్ సబ్జెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ సో అండ్ సో ఆఫ్ సిఆర్పిసి లేకపోతే ఈ బిఎన్ఎస్ఎస్ అని రాస్తుంది అనుకోండి, అది కంక్లూజింగ్ ఎవిడెన్స్ అవుతుంది. దేనికి కంక్లూజింగ్ ఎవిడెన్స్ అంటే తిరుగులేని సాక్ష్యం అవుతుంది. దేనికి అంటే ఈ ప్రొక్లమేషన్ పబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ ని కంప్లై చేసిన దానికి అది సాక్ష్యంగా నిలుస్తుంది. ఆ జడ్జి గారు, మేజిస్ట్రేట్ గారు అలా రాశారనుకోండి, రాస్తే అది కంప్లీట్ అయినట్లే లెక్క, అంటే అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయినట్లటువంటి లెక్క అనమాట. వేర్ ఎ ప్రొక్లమేషన్ వాజ్ పబ్లిష్డ్ proclamation published under subsection 1 is in respect of a person accused of an offence which is made punishable with imprisonment of 10 years or more, or imprisonment for life, or with death under Bharatiya Nyaya Samhita ante old IPC అనుకోండి, or under any other law for the timing in force, and such person fails to appear at the specified place and time required by proclamation, the court may, after making such inquiry as it thinks fit, pronounce him a proclaimed offender and make a declaration to that effect. సరే, ప్రొక్లమేషన్ ఇచ్చేసి రిక్వైరింగ్ హిమ్ టు అపియర్ అన్నాం కదా, అంటే వచ్చి పలానా రోజు పలానా ప్లేస్ లో హాజరవు అని చెప్పేసి ఇస్తారు. డేట్ 30 days తప్పకుండా డేట్ ఇస్తారు, ఫిక్స్ చేస్తారు, అన్ని చోట్ల చేసి ఉంటారు. అయినా సరే అతని పైన ఉన్న స్పెషల్ ఏముంది అంటే, an offense which is made punishable with imprisonment 10 years or more, 10 సంవత్సరాలు కానీ అంతకంటే ఎక్కువ కానీ, లేదా ఆర్ ఇంప్రిజ్మెంట్ ఫర్ లైఫ్, యావజ్జీవ కారాగార శిక్ష కానీ, లేదా విత్ డెత్, మరి మరణ శిక్ష కానీ, ఇలాంటి అఫెన్స్లకు సంబంధించి అన్నప్పుడు, ఆర్ అండర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్, భారతీయ న్యాయ సంహిత కానీ లేదా ఎనీ అదర్ లా కానీ ఆ రకమైనటువంటి పైన చెప్పుకున్నట్టు 3 విధాలైనటువంటి శిక్షలు సంబంధించి నేరాలకు పాల్పడినవాడైతే, అండ్ సచ్ పర్సన్ ఫెయిల్స్ టు అపియర్ అట్ ది స్పెసిఫైడ్ ప్లేస్ అండ్ టైం, చెప్తారు కదా దాంట్లో పలానా రోజు పలానా చోట రమ్మని చెప్పేసి, అతను విఫలం అయ్యాడు అనుకోండి, అంటే ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అప్పుడు కోర్టు ఏం చేయొచ్చు అంటే, ది కోర్ట్ మే ఆఫ్టర్ మేకింగ్ సచ్ ఎంక్వైరీ యాజ్ ఇట్ థింక్స్ ఫిట్, ఆ కోర్టు తనకు ఏదైనా ఎంక్వైరీ చేయాలి అని అది అనుకుంటే ఆ ఎంక్వైరీ చేసి ప్రొనౌన్స్ హిమ్ ఎ ప్రొక్లైమ్డ్ అఫెండర్, అప్పుడు ఆ పరారులో ఉన్నటువంటి వ్యక్తిని, అంటే అలా హాజరవ్వడంలో విఫలమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఇతను ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని డిక్లేర్ చేయొచ్చు. అప్పుడు కోర్టు ప్రొనౌన్స్ చేయొచ్చు అన్నమాట. తర్వాత డిక్లరేషన్ కూడా ఆ ప్రకారంగా ఇవ్వచ్చు అనమాట. సో పర్సన్ ఈస్ అన్ ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని చెప్పేసి డిక్లేర్ చేయొచ్చు. Next, the provisions of subsection 2 and 3 shall apply to a declaration made by the court under subsection 4 as they apply to the proclamation published under subsection 1. ఈ 2, 3లో ఉన్నటువంటి చెప్పినటువంటి provisions ఏవైతే ఉన్నాయో అవి to a declaration made by the court under subsection 4 as they apply to the proclamation published under subsection 1. Subsection 1 కింద పబ్లిష్ చేసినటువంటి proclamation కూడా ఈ provisions వర్తిస్తాయి అని చెప్పేసి చెప్తారు.
85 అటాచ్మెంట్ ప్రాపర్టీ ఆఫ్ పర్సన్ అబ్స్కాండింగ్. అటాచ్మెంట్ ప్రాపర్టీనా, సిఆర్పిసినా, బిఎన్ఎస్ఎస్ మీరు వినుండరు. మామూలుగా క్రిమినల్ కేసులు అంటే మనం 370 పిటిషన్లు ఫైల్ చేస్తాం, లేదా రీకాల్ పిటిషన్లు ఫైల్ చేస్తుంటాం, ఆ బెయిల్ అప్లికేషన్లు అవి చేస్తాం, అవి చేస్తూ ఉంటుంది. కానీ అటాచ్మెంట్ వరకు ఎప్పుడు పోయిండవు, అసలు వినుండవు కదా. విన్నాం సార్ మీరు చెప్పిందే. నేను చెప్పింది కాదు సార్, మనం మామూలుగా రెగ్యులర్ కోర్టులో మనం లేదు సార్, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లేదు మనం సార్, లేదు సార్, ఎప్పుడు క్రిమినల్ లో వినలేదు. అటాచ్మెంట్ ఉంటది అని సామాన్యంగా మనకు ఐడియా ఉండదు లేదు సార్. చాలా మందికి, ఎందుకంటే దాని అవసరం చాలా పడదనమాట, ఎక్కడో అవసరం పడుతుంది అది. అది కోర్ట్ ఇష్యూయింగ్ ప్రొక్లమేషన్ under section 84 may, for reasons to be recorded in writing at any time after the issue of proclamation, order the attachment of any property, movable or immovable or both, belonging to the proclaimed person. ప్రొక్లైమ్డ్ పర్సన్ అంటే ఇందాక చెప్పారు కదా, ప్రొక్లైమ్డ్ అఫెండర్ రాలేదు అనుకోండి, అతను రాకుండా అబ్సెంట్ అయ్యాడు అనుకోండి, అలాంటప్పుడు ఇతను ప్రొక్లైమ్డ్ అఫెండర్ డిక్లేర్ చేస్తుంది. అలా డిక్లేర్ చేయబడినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి చెందినటువంటి మూవబుల్ ఆర్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ ని కోర్టు తగినటువంటి కారణాలు ఏదైనా ఫర్ రీజన్ టు బి రికార్డ్ ఇన్ రైటింగ్ ఇవ్వచ్చు అనమాట. అది ఎప్పుడు అటాచ్ చేయొచ్చు అంటే అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ది ఇష్యూ ఆఫ్ ది ప్రొక్లమేషన్ ఇష్యూ చేసిన తర్వాత అటాచ్మెంట్ కి ఆర్డర్ వేయచ్చు అనమాట, అంతకు ముందు వేయడానికి అయితే లేదనమాట. ప్రొవైడ్ దట్ వేర్ అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్రాక్టికల్ గా ఈ కేసుకి సంబంధించి ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా విజయ్ మాల్యా డిక్లేర్ చేసి ఆయన ఆస్తులన్నీ కూడా అటాచ్మెంట్ చేసి అమ్మేశారు సార్ అవును సార్, కరెక్ట్ కర్ణాటక. విజయ్ మాల్యా స్టిల్ ఈజ్ అండర్ ప్రొక్లైమ్డ్ అఫెండర్. అవును సార్. ప్రొవైడెడ్ మీకు అది కూడా చెప్తాను, మీకు రెడ్ కార్నర్, బ్లూ కార్నర్, గ్రీన్ కార్నర్ నోటీసులు ఇస్తారు. రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఉంటారు కదా, ఎప్పుడైనా న్యూస్ లో సరే వినుంటారు కదా, లుకౌట్ నోటీస్ ఇవన్నీ వినుంటారు కదా. హలో, ఎస్ సార్. రెడ్ కార్నర్ నోటీసు అవి వినుంటారు కదా. లేదు సార్, అట్లేం వినలేదు సార్ మేమైతే. రెడ్ కార్నర్ నోటీస్ అవన్నీ ఉంటాయి, అవి వాటి గురించి మన రాములు సార్ ఒక బుక్ పబ్లిష్ చేశారు. ఇంటర్నేషనల్ అఫెండర్స్ సార్. అవును. ఆ ఇంటర్పోల్ అన్నది అది, ఆ ఫార్మాట్స్ ఎలా ఉంటాయి, ఆ నోటీసులు ఎలా ఉంటాయి అన్ని రాములు సార్ వచ్చేసి చాలా వివరంగా ఆ బుక్ లో రాశారు. ఆ బుక్ అయితే మనం తీసుకుని అందులో ఉన్నటువంటి విషయాలు అయితే మనం గ్రహించే ప్రయత్నం అయితే ఒకసారి చూద్దాం. Provided that where at the time of issue of the proclamation the court is satisfied by affidavit or otherwise that the person in relation to whom the proclamation is to be issued, ఒకవేళ at the time of issue of proclamation, మామూలుగా అయితే పైన ఏమన్నారు, ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ ప్రొక్లమేషన్ అటాచ్మెంట్ కి ఆర్డర్ ఇచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ది ప్రొక్లమేషన్ ఇఫ్ ది కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్, ఒకవేళ కోర్టుకి తృప్తి చెందితే, ఏ రకంగా అంటే అఫిడవిట్ ద్వారా కానీ లేదా వేరే విధంగా తృప్తి చెందితే ఏమని, దట్ ది పర్సన్ ఇన్ రిలేషన్ టు హూమ్ ది ప్రొక్లమేషన్ ఈజ్ టు బి ఇష్యూ, ప్రొక్లమేషన్ ఎవరికి అగెన్స్ట్ గా ఇవ్వబోతున్నామో ఆ వ్యక్తి ఏం చేయబోతున్నాడని కోర్టు తృప్తి పడితే అంటే ఈస్ అబౌట్ టు డిస్పోజ్ ఆఫ్ ది హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ, తన ప్రాపర్టీని మొత్తం కానీ లేదా అందులో కొంచెం భాగాన్ని కానీ డిస్పోజ్ చేయబోతున్నాడు అని కోర్టు సాటిస్ఫై అయినప్పుడు, ఆర్ ఈస్ అబౌట్ టు రిమూవ్ ది హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ ఫ్రమ్ ది లోకల్ జ్యూరిస్డిక్షన్ ది కోర్ట్, కోర్టు పరిధి నుంచి, కోర్టు యొక్క లోకల్ జ్యూరిస్డిక్షన్ పరిధి నుంచి హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీని రిమూవ్ చేయబోతున్నాడు అని కోర్టుకి సాటిస్ఫై అయితే, ఏ ప్రాపర్టీని రిమూవ్ చేస్తారు మామూలుగా, మూవబుల్ ప్రాపర్టీనే సార్, ప్రాపర్టీని రిమూవ్ చేస్తున్నాడు. అప్పుడు అలాంటప్పుడు కోర్టు ఏం చేయొచ్చు, ఇట్ మే ఆర్డర్ ది అటాచ్మెంట్ ప్రాపర్టీ సైమల్టేనియస్లీ విత్ ది ఇష్యూ ఆఫ్ ది ప్రొక్లమేషన్, అంటే ప్రొక్లమేషన్ తో పాటుగా సైమల్టేనియస్ గా అటాచ్మెంట్ కూడా ఆర్డర్ చేయొచ్చు. మామూలుగా అయితే ఆ ప్రొక్లమేషన్ ఇష్యూ చేసిన తర్వాత అట్ ఎనీ టైం ఆఫ్టర్ అన్నాడు. ఇలా అనిపించింది అనుకోండి, అఫిడవిట్ ఎవరన్నా వేసి అర్జెంట్ గా వాడతా అమ్మేస్తున్నాడు సార్, డిస్పోజ్ చేయబడుతున్నాడు లేదా తీసుకెళ్లిపోతున్నాడు ఇక్కడ నుంచి అని అఫిడవిట్ వేస్తే కోర్టు ఆ ప్రొక్లమేషన్ తో పాటుగా సైమల్టేనియస్లీ
ఆర్డర్ ఆఫ్ అటాచ్మెంట్ కూడా ఇష్యూ చేయొచ్చు అనమాట. సచ్ ఆర్డర్ షాల్ ఆథరైజ్ ది అటాచ్మెంట్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ బిలాంగింగ్ టు సచ్ పర్సన్ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ in which it is made, and it shall authorize the attachment of any property belonging to such person without such district when endorsed by the district magistrate within whose district such property is situated. అటాచ్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. మా తాడిపత్రి కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ అయితే ఇచ్చింది. అది ఆ ప్రాపర్టీ వచ్చేసి మనకి కళ్యాణదుర్గంలో ఉందనుకోండి. కళ్యాణదుర్గం ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? అనంతపురం ఉంది అనుకుంటాను. అనంతపురం సార్. సరే, అనంతపురం ఉంది. అది అలా ఇచ్చింది అనుకోండి, అటాచ్మెంట్ వారంటీ ఇస్తే అది ఆ డిస్ట్రిక్ట్ అంతా అని చెప్పేసి. ఎట్లా? విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ మేడ్. ఏ డిస్ట్రిక్ట్ లో అటాచ్మెంట్ చేసిందో ఆ డిస్ట్రిక్ట్ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అంటే ఆ డిస్ట్రిక్ట్ లోపల దాన్ని ఆథరైజేషన్ అంటే అటాచ్మెంట్ చేయడానికి ఆథరైజేషన్ ఇచ్చినట్లే లెక్క, ఆర్డర్ అనమాట. అయిందా? అండ్ ఇట్ షల్ ఆథరైజ్ ది అటాచ్మెంట్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ బిలాంగ్ టు సచ్ పర్సన్. ఆ వ్యక్తికి చెందినటువంటి ప్రాపర్టీని ఏ ప్రాపర్టీని అయినా సరే అటాచ్మెంట్ చేయడానికి ఆథరైజేషన్ అయితే ఇచ్చినట్లే ఆర్డర్. ఎలా అంటే వితౌట్ సచ్ డిస్ట్రిక్ట్. అంటే వితౌట్ సచ్ డిస్ట్రిక్ట్ అంటే వితౌట్ ఇండియా అంటే ఇండియా బయట, వితౌట్ సచ్ డిస్ట్రిక్ట్ అంటే ఆ డిస్ట్రిక్ట్ లేకుండా బయట డిస్ట్రిక్ట్ లో అని అర్థం. వితౌట్ సచ్ డిస్ట్రిక్ట్. అలా బయటికి వెళ్ళినప్పుడు మటుకి దానిపైన ఎవరు ఎండార్స్మెంట్ ఉండాలి? డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎండార్స్మెంట్. అంటే అర్థం ఏంటంటే, మా తాడపత్రి కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ అయితే ఇచ్చింది. అతని ప్రాపర్టీ కళ్యాణదుర్గంలో ఉంది కాబట్టి ఈ తాడపత్రి కూడా అనంతపురం జిల్లాలో ఉంది, కర్నూలు అది కళ్యాణదుర్గం కూడా అనంతపురం జిల్లాలో ఉంది కాబట్టి స్ట్రైట్ అవే ఆర్డర్ పాస్ చేస్తే అది ఆ ప్రాపర్టీని అటాచ్ చేసేదానికి ఆథరైజేషన్ ఇచ్చినట్లే. లేదు, అతని ప్రాపర్టీ కడపలో ఉంది. అయిందా? కడప డిస్ట్రిక్ట్ లో ఉంది. అది వితౌట్ డిస్ట్రిక్టా విత్ ఇన్ డిస్ట్రిక్టా? వితౌట్ డిస్ట్రిక్ట్ సార్. అలాంటప్పుడు ఆ అటాచ్మెంట్ ఆర్డర్ పైన ఎవరు ఎండార్స్మెంట్ చేయాలా? కలెక్టర్ గారు ఎండార్స్మెంట్ చేస్తే అప్పుడు అది సంపూర్ణంగా కడప డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు ఆథరైజ్ చేయాలి. చేస్తే అప్పుడు ఎండార్స్ చేస్తే అప్పుడు ఆథరైజేషన్ ఇచ్చినట్లు లెక్క అనమాట. అది అటాచ్మెంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇఫ్ ది ప్రాపర్టీ ఆర్డర్ టు బి అటాచ్డ్ ఈస్ ఎ డెట్ ఆర్ అదర్ మూవబుల్ ప్రాపర్టీ ది అటాచ్మెంట్ అండర్ ది షల్ బి మేడ్. ఒకవేళ అది ఇఫ్ ది ప్రాపర్టీ ఆర్డర్ టు బి అటాచ్డ్ ఈస్ ఎ డెట్, అతనికి రావాల్సిన బాకీ ఏదైనా ఎవరి దగ్గర ఉంచినా అతనికి డబ్బులు రావాల్సింది, ఆ డెట్ ని అటాచ్ చేశారనుకోండి, లేదా అదర్ మూవబుల్ ప్రాపర్టీ ఏదైనా ఉందనుకోండి, అలాంటప్పుడు ఆ అటాచ్మెంట్ ఎలా చేయాలి అంటే బై ది సీజర్. అది సీజ్ చేయడం ద్వారా, ఆర్ బై ది అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్, ఒక రిసీవర్ని అపాయింట్ చేయడం చేసి వసూలు చేసుకోవచ్చు. లేదా ఆర్ బై అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ ప్రొహిబిటింగ్ ది డెలివరీ ఆఫ్ సచ్ ప్రాపర్టీ టు ది ప్రొక్లైమ్డ్ పర్సన్ ఆర్ టు ఎనీ వన్ ఆన్ హిస్ బిహాఫ్. అరే ఈ ప్రాపర్టీని ఆ ప్రొక్లైమ్డ్ అఫెండర్కి నువ్వు డెలివరీ చేయొద్దు, యు ఆర్ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇవ్వడం ద్వారా దాన్ని ప్రొహిబిట్ చేయొచ్చు అనమాట, నిషేధించవచ్చు. అంటే ఆడికి ఇవ్వకు, నీ దగ్గర పెట్టుకో, ఆడికి ఇవ్వకు అని చెప్పేసి అంట. ఇప్పుడు బ్యాంకులో మన డబ్బులు ఉంటాయి, మనం వెళ్ళి అడిగితే ఇస్తారు కదా వాళ్ళు, అలా ఇవ్వకు వాడు వచ్చినా కూడా అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళకి ఒక ఆర్డర్ ఇస్తారు. అది బై ఆల్ ఎనీ టూ ఆఫ్ సచ్ మెథడ్స్ యాజ్ ది కోర్ట్ థింగ్స్ ఫిట్. ఇది కూడా ఉపయోగించేటువంటి ఇది ఏదైతే ఉందో, ఎన్ని ఉన్నాయి పైన, ఎన్ని విధాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? సీజర్ ఒకటి, నెక్స్ట్ రిసీవర్ ఒకటి, తర్వాత ఆర్డర్ రైటింగ్ ప్రొహిబిటింగ్ డెలివరీ. ఈ మూడు ఉన్నాయి కదా. ఈ మూడిట్లో అన్ని గాని ఆల్ ఆర్ ఎనీ టూ, మళ్ళీ రెండు ఖచ్చితంగా, ఒకటి కాదు, ఎనీ టూ ఆఫ్ సచ్ మెథడ్స్ అది కోర్ట్ థింగ్స్ ఫిట్. ఈ రకంగా కానీ ఏం చేయొచ్చు అంటే ప్రొహిబిట్ చేయొచ్చు సీజర్ ద్వారా, కానీ ఇంకోటి అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్ కానీ అటాచ్మెంట్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇఫ్ ది ప్రాపర్టీ ఆర్డర్ టు బి అటాచ్ ఇస్ ఇమూవబుల్, అది మూవబుల్ అయితే పైన అయితే మూవబుల్ అయితే సీజ్ చేస్తాం, అన్ని చేస్తాం.
If the property order to be attached is immovable, the attachment of this section shall, in the case of land paying revenue to the state government, భూమి శిస్తు పే చేస్తున్నటువంటి ల్యాండ్ విషయంలో అయితే be made through the collector of the district in which the land is situated. ఏ కలెక్టర్, ఏ జిల్లా కలెక్టర్ పరిధిలో అయితే ఈ ల్యాండ్ సిచ్యువేట్ అయి ఉందో ఆయన ద్వారా చేయాలి. అండ్ ఇన్ ఆల్ అదర్ కేసెస్, మరి వేరే కేసులలో అనుకోండి, అలాంటప్పుడు by taking possession or by the appointment of receiver, by an order in writing providing the payment of rent on delivery of property to the proclaimed person or to anyone of ఆ రెంట్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీకి సంబంధించి దాని కూడా రెంట్ పే చేయకండి వాడికి అని చెప్పేసి నిషేధిస్తూ ఒక ఉత్తర్వు ఇవ్వడం ద్వారా రైటింగ్లో, లేదు బై ఆల్ ఆర్ ఎనీ టూ ఆఫ్ సచ్ మెథడ్స్ అట్ ది కోర్ట్ థింగ్స్ పెట్టు, అలా ఇమూల్ ప్రాపర్టీ విషయంలో అయితే ఇలా అటాచ్మెంట్ చేయాలన్నమాట. The property ordered to be attached consists of livestock or is of a perishable nature. The court may, if it thinks it expedient, order immediate sale thereof, and in such case the proceeds of the sale shall abide the order of the court. ఒకవేళ ఏదైతే ప్రాపర్టీ ఆర్డర్ టు బి అటాచ్ ఉంటే, ఏ ప్రాపర్టీని అయితే అటాచ్ చేయమని ఆర్డర్ అయితే వేస్తున్నారు అది కన్సిస్ట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఆర్ ఈస్ ఆఫ్ ఎ పెరిషబుల్ నేచర్. ఈ లైవ్ స్టాక్ అంటే తెలుసు కదా మీకు, కోళ్ళు, గొర్రెలు, బర్రెలు అవన్నీ వస్తాయి దాంట్లోకి, పశువులు అవన్నీ, లేదా ఆర్ ఈస్ ఆఫ్ పెరిషబుల్ నేచర్, క్షీణించిపోయే స్వభావం ఉన్నటువంటి ఏదైనా ప్రాపర్టీ ఉందనుకోండి, అవును, అలాంటప్పుడు కోర్టు ఏం చేయొచ్చు, ఇఫ్ ఇట్ థింగ్స్ ఇట్ ఎక్స్పీడియంట్, మరి ఇది తొందరగా చేసేయాలి, చేయకపోతే పాడైపోతే లేదా ఇవన్నీ చచ్చిపోతే ఎవరు సాగుతారు వీటిని అని అనుకున్నప్పుడు ఆర్డర్ ఇమీడియట్ సేల్ దేర్ ఆఫ్ అమ్మేసేయండి వెంటనే అని చెప్పేసి కోర్టు ఆర్డర్ కూడా వేయచ్చు. అండ్ ఇన్ సచ్ కేస్ అలా అమ్మిన సందర్భంలో ఏదైతే ఆ క్రయధనం ఏదైతే వస్తుందో, ది ప్రాసెస్ ఆఫ్ ది సేల్, విక్రయధనము లేదా క్రయధనం అంటారు కానీ, అవి షల్ అబైడ్ ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్. మరి కోర్టు ఎటువంటి ఆర్డర్ ఇచ్చినా దానికి కట్టుబడి లోబడి ఉంటుంది అనమాట ఆ ప్రాసెస్, అలా వచ్చినటువంటి డబ్బులు. The powers, duties and liabilities of a receiver appointed under this section shall be the same as of a receiver appointed under the Code of Civil Procedure. సిపిసి కింద రిసీవర్ని అపాయింట్ చేస్తే ఎటువంటి ఇది ఉంటాయో ఆయనకి, అలాంటివి ఈయనకు కూడా పవర్స్, డ్యూటీస్, లయబిలిటీస్ కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. 86. ఐడెంటిఫికేషన్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ ప్రొక్లైమ్డ్ పర్సన్. మరి ప్రాపర్టీ గుర్తుపట్టడం ఎలా, మళ్ళీ అటాచ్మెంట్ చేయలేదు. ప్రాపర్టీ ఊరికే అటాచ్మెంట్ ఆర్డర్ అక్కడ కూర్చొని కోర్టులో కూర్చొని ఇస్తే కాదు కదా, దాని ప్రాపర్టీ ఎక్కడుందో కూడా మనం గుర్తుపట్టాలి. ది కోర్ట్ మే ఆన్ ద రిటర్న్ రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇనిషియేట్ ది ప్రాసెస్ ఆఫ్ రిక్వెస్టింగ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద కోర్ట్ or an authority in the contracting state for identification, attachment and forfeiture of property belonging to a proclaimed person in accordance with procedure provided in chapter 8. Chapter 8 లో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారము ప్రొక్లైమ్డ్ పర్సన్ యొక్క ప్రాపర్టీని ఫోర్ఫిట్ చేయడానికి కానీ, అటాచ్మెంట్ చేయడానికి కానీ, ఐడెంటిఫై చేయడానికి కానీ అసిస్టెన్స్ రిక్వెస్ట్ చేస్తూ ఒక ప్రాసెస్ని ఇనిషియేట్ చేయండి అని చెప్పేసి వీళ్ళు అడిగారు అనుకోండి, ఎస్పీ కానీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ, అప్పుడు ఆ కోర్టు ఆ విధంగా చేయొచ్చట, అంటే తగినటువంటి ఏర్పాట్లు చేయొచ్చు అనమాట. 87 క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ టు అటాచ్మెంట్. మరి కోర్టు ఏమో అటాచ్మెంట్కి ఆర్డర్ వేస్తుంది, కానీ ఆ ప్రాపర్టీ గురించి ఎవరికైనా క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎలా చేయాలండి? ఈ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఎక్కడ వస్తాయి మనకి? సిపిసిలో కూడా వస్తాయి. If any claim is preferred to or objection made to the attachment of any property attached under 85 కింద అటాచ్మెంట్ చేస్తారనుకోండి ఆ ప్రాపర్టీకి సంబంధించి, ఇఫ్ ఎనీ క్లెయిమ్ ఇస్ ప్రిఫర్డ్ టు ఆర్ అబ్జెక్షన్ మేడ్, బాగా మనం చూసుకోవాల్సిందేమంటే చదివేటప్పుడు, ఇఫ్ ఎనీ క్లెయిమ్ ఇస్ ప్రిఫర్డ్ టు ది అటాచ్మెంట్, అబ్జెక్షన్ మేడ్ టు ది అటాచ్మెంట్. అబ్జెక్షన్ అయితే మేడ్ అంటున్నారు, క్లెయిమ్ అయితే ప్రిఫర్ అంటున్నారు. ఇదే మనం ఇది కూడా చూసుకోవాలి, లాంగ్వేజ్ ఎలా, ఏ లాంగ్వేజ్ యూజ్ చేశారో అన్నది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్
ఎప్పట్లోగా అంటే విత్ ఇన్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సచ్ అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ యొక్క డేట్ నుంచి 6 months లోపల ఒకవేళ క్లెయిమ్ చేయబడింది లేదా అబ్జెక్షన్ చేయబడింది అనుకోండి, ఎనీ పర్సన్ అదర్ దాన్ ది ప్రొక్లైమ్డ్ పర్సన్ కాకుండా వేరే పర్సన్ వచ్చేసి ఇలా చేశాడు అనుకోండి, నాది ఇది అని క్లెయిమ్ చేశాడు అనుకోండి, లేదు అభ్యంతరం ఉంది నాకు అని అబ్జెక్షన్ చెప్పాడు అనుకోండి, ఆన్ ది గ్రౌండ్ దట్ ది క్లైమెంట్ ఆర్ అబ్జెక్టర్ యాజ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ సచ్ ప్రాపర్టీ, నాకు ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి అతను వచ్చి అడిగాడు అనుకోండి 6 months లోపల, అండ్ దట్ సచ్ ఇంట్రెస్ట్ ఈస్ నాట్ లైబుల్ టు అటాచ్మెంట్ అండర్ సెక్షన్ 85. మరి అతను చెప్పింది విన్న తర్వాత ఇది అటాచ్మెంట్ కాకూడదు, చేయకూడదు మనం అని అనుకున్నప్పుడు ది క్లెయిమ్ ఆర్ అబ్జెక్షన్ షాల్ బి ఇంక్వైర్డ్ ఇన్ టు అండ్ మే బి అలౌడ్ ఆర్ డిసలౌడ్ ఇన్ హోల్ ఆర్ ఇన్ పార్ట్. ఏదైతే అతను క్లెయిమ్ చేశాడో లేదా అబ్జెక్షన్ చెప్పాడో దాన్ని మేబీ అలౌడ్ ఆర్ డిసలౌడ్ ఇన్ హోల్ ఆర్ ఇన్ పార్ట్ ఎప్పుడు ఇంక్వైరీ చేసిన తర్వాత. Provided that any claim preferred or objection made within the period allowed by the subsection may, in the event of the death of the claimant or objector, be continued by his legal representative. ఒకతనైతే వచ్చాడు, మీరు ఏమో అటాచ్మెంట్ చేశారు సార్, కానీ ఈ ప్రాపర్టీ నేను చాలా రోజుల నుంచి కొన్నాను అని అన్నాడు అనుకోండి, అప్పుడు మనకి ఆ వ్యక్తి చనిపోతే ఇన్ ది ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ది క్లైమెంట్ ఆర్ అబ్జెక్టర్ బీ కంటిన్యూడ్ బై హిస్ లీగల్ రిప్రజెంటేటివ్. ఆ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఎల్ఆర్స్ అని అంటూ ఉంటాం కదా మనము మామూలుగా, వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు అనమాట. Claims or objections under subsection 1 may be preferred or made in the court by which the order of attachment is issued, or if the claim or objection is in respect of property attached under an order endorsed under subsection 2 of section 85 in the court of the chief judicial magistrate of the district in which the attachment is made. మామూలుగా అయితే ఏ కోర్టు అయితే అటాచ్మెంట్ ఇచ్చిందో అక్కడ తర్వాత వచ్చేసి మరి ఒకవేళ ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉన్న ప్రాపర్టీ అంటే సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 85 కింద ఎండార్స్ అటాచ్మెంట్ ఆర్డర్ కింద ఎండార్స్ చేయబడింది ఉంటుంది, వితౌట్ ది డిస్ట్రిక్ట్ ఉంది కదా మనం అనుకున్నాం కదా, అలాంటి సందర్భంలో ఏ కోర్టుకు వెళ్ళాలంటే ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ది అటాచ్మెంట్ ఈస్ మేడ్. ఏ డిస్ట్రిక్ట్ లో అయితే అటాచ్మెంట్ చేశారో ఆ డిస్ట్రిక్ట్ యొక్క చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో మన క్లెయిమ్ పిటిషన్ కానీ అబ్జెక్షన్ కానీ దాఖలు చేసుకోవాలని చెప్తున్నాం. మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అంటే ఎవరు? సీనియర్ సివిల్ జడ్జ్ సార్. ఎస్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఇన్ ది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అదనమాట. Every such claim or objection shall be inquired into by the court in which it is preferred or made. మరి ఈ క్లెయిమ్ లేదా అబ్జెక్షన్ ఎవరి కోర్టులో ప్రిఫర్ లేదా మేడ్ అంటే చేయబడిందో ఆ కోర్టు చేత అది ఎంక్వైరీ చేయబడాలని చెప్తున్నారు. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రిఫర్డ్ ఆర్ మేడ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ఎ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ హీ మే మేక్ ఇట్ ఓవర్ ఫర్ డిస్పోజల్ టు ఎనీ మేజిస్ట్రేట్ సబార్డినేట్. ఒకవేళ అది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో వేసాం అనుకోండి, అప్పుడు ఆయన కావాలనుకుంటే ఆయన చేయొచ్చు, లేదా తనకు సబార్డినేట్ గా ఉన్నటువంటి మేజిస్ట్రేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అది మేడ్ ఓవర్ చేసేసి మీరు డిస్పోజ్ చేయండి దీన్ని అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అనమాట. ఎనీ పర్సన్ హూస్ క్లెయిమ్ or objection has been disallowed in whole or in part by an order under section 1 may, within a period of 1 year from the date of such order, initiate a suit to establish the right which he claims in respect of the property in dispute, but subject to the result of such suit, if any, the order shall be conclusive. సరే, ఈ ప్రాపర్టీ నాది, మీరు అటాచ్మెంట్ చేయడానికి లేదని చెప్పేసి మీరు క్లెయిమ్ చేశారు లేదా అబ్జెక్షన్ చెప్పారు, అది డిసలో చేసింది కోర్టు. అప్పటి నుంచి మీరు ఎన్ని రోజుల లోపల సివిల్ సూట్ వేసుకోవాల్సి ఉంటుంది ఆ ప్రాపర్టీ గురించి? 1 year సార్. 1 year లోపల వేసుకోవాల్సి ఉంటుంది. ఆ సూట్ రిజల్ట్ కి లోబడి ఈ ఆర్డర్ ఉంటుంది మాట. ఒకవేళ ఆ సూట్ లో ఓడిపోయామనుకోండి, అప్పుడు ఈ ఆర్డర్ ఏమవుతుంది? హైలైట్ చేశాను, కన్క్లూజివ్ అవుతుంది సార్. కన్క్లూజివ్ అవుతుంది. అవును.
మరి 88 రిలీజ్ సేల్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అటాచ్డ్ ప్రాపర్టీ. రిలీజ్ చేయడం ఎలా, లేదా అమ్మడం, లేదా రిస్టోరేషన్ ఆఫ్ అటాచ్డ్ ప్రాపర్టీ. రిస్టోర్ అంటే మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పచెప్పడం అన్నమాట. ఇఫ్ ది ప్రొక్లైమ్డ్ పర్సన్ అపియర్స్ విత్ ఇన్ ది టైమ్ స్పెసిఫైడ్ ఇన్ ది ప్రొక్లమేషన్, ది కోర్ట్ షల్ మేక్ ఎన్ ఆర్డర్ రిలీజింగ్ ది ప్రాపర్టీ ఫ్రమ్ అటాచ్మెంట్. ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, మనం ఇందాక అనుకున్నాం కదా, మామూలుగా అయితే ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ ప్రొక్లమేషన్ మామూలుగా అటాచ్మెంట్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నాం. రెండు ఒకటేసారి ఎప్పుడు ఇస్తారు? హలో, వేరే పార్టీకి ప్రాపర్టీ అమ్మేస్తున్నారు అని అర్జెన్సీలో డిస్పోజ్ చేస్తున్నాడు కానీ, ఆ ప్రాపర్టీ రిమూవ్ చేస్తున్నాడు కానీ, ఆ రకమైన 3 కారణాలు ఉన్నాయి కదా, ఆ రకంగా చేస్తున్నాడు బై అఫిడవిట్ ఆర్ అదర్వైజ్ కోర్టు సాటిస్ఫై అవుతే అప్పుడు సైమల్టేనియస్ గా ఈ అటాచ్మెంట్ ఆర్డర్ ప్రొక్లమేషన్ 2 ఇష్యూ చేస్తుంది. అట్లా ఇచ్చినప్పుడు అతను వచ్చి ఆ ప్రొక్లమేషన్ లో ఉన్నటువంటి స్పెసిఫిక్ డేట్ అండ్ టైంలో ఆ కోర్టు ముందర అపేర్ అయినా అనుకోండి, అప్పుడు కోర్టు ఏం చేస్తుంది అంటే, ది కోర్ట్ షల్ మేక్ ఎన్ ఆర్డర్ రిలీజింగ్ ది ప్రాపర్టీ ఫ్రమ్ అటాచ్మెంట్. అటాచ్మెంట్ నుంచి ఆ ప్రాపర్టీని విడుదల చేస్తూ ఒక ఆర్డర్ అయితే పాస్ చేయాలి. షల్ అంటే చేయాలి అని అర్థం, ఖచ్చితంగా చేసే తీరాలన్నమాట. ఆడొచ్చి అపేర్ అనుకోండి, ఇంకా అటాచ్మెంట్ క్వశ్చన్ ఉండదు, వదిలేయాలి. ఇఫ్ ది ప్రొక్లైమ్డ్ పర్సన్ డస్ నాట్ అపియర్ విత్ ఇన్ ది టైమ్ స్పెసిఫైడ్ ఇన్ ది ప్రొక్లమేషన్ లో చెప్పినటువంటి ఆ ప్రకారంగా ఆ టైం లోపల అతను అపేర్ కాలేదనుకోండి, అప్పుడు ది ప్రాపర్టీ అండర్ ది అటాచ్మెంట్, ఆ అటాచ్మెంట్ ఇచ్చిన ప్రాపర్టీని షల్ బి అట్ ది డిస్పోజల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. స్టేట్ గవర్నమెంట్ డిస్పోజ్ చేసేందుకు పవర్ వచ్చేస్తుంది. బట్ షల్ నాట్ బి సోల్డ్ అంటిల్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది అటాచ్మెంట్. మరి అటాచ్మెంట్ డేట్ నుంచి 6 months ఎక్స్పైర్ అయిపోయేంత వరకు అమ్మనైతే అమ్మకూడదు. స్టేట్ గవర్నమెంట్ పవర్ అయితే డిస్పోజ్ చేయడానికి వచ్చేస్తుంది, కానీ అమ్మకూడదు అనమాట from the date of the attachment and until any claim preferred or objection made under section 87 has been disposed of. మరి ఆ క్లెయిమ్ చేశారు, ఆ అబ్జెక్షన్ చెప్పారు, ఆ అబ్జెక్షన్ ఎన్ని రోజులని జరిగినవ్వండి కోర్టులో, దాని గురించి ఎంక్వైరీ, అప్పటి వరకు దాన్ని అమ్మడానికి అయితే లేదు. అన్లెస్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు స్పీడీ అండ్ న్యాచురల్ డికే. ఒకవేళ అలా అటాచ్మెంట్ చేసినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో అది స్పీడీ అండ్ న్యాచురల్ డికే ఉన్నటువంటి ఇదైతే స్వభావం కలిగి ఉంటే తప్ప అది అమ్మకూడదు చెప్పేసి చెప్తున్నారు. ది కోర్ట్ unless it is subject to speedy and natural decay or the court consider that the sale would be for the benefit of the owner, in either of which cases the court may cause it to be sold whenever it thinks fit. ఒకవేళ అది స్పీడ్ అండ్ న్యాచురల్ డికేకి సబ్జెక్ట్ అయినది అనుకుంటే, అలా క్షీణించిపోయేటువంటి చెడిపోయేటువంటి ఏదైతే ఉందో అది ఇది అమ్మితే వాడికి ఓనర్కి బెనిఫిట్ వస్తుంది అని కోర్టు భావిస్తే, అది ఇన్ either of which cases the court may cause it to be sold. ఈ 2 దీనిలలో వచ్చేసి పరిస్థితుల్లో కోర్టు వచ్చేసి అమ్మేయండి అని చెప్పేసి ఆర్డర్ కూడా వేయచ్చు అనమాట. ఇఫ్ విత్ ఇన్ 2 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అటాచ్మెంట్ చేసినప్పుడు 2 years లోపల ఎనీ పర్సన్ హూజ్ ప్రాపర్టీ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ అట్ ది డిస్పోజల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండర్ సబ్జెక్షన్ 2 అపియర్స్ వాలంటరీలీ ఆర్ ఈస్ అప్రహెండెడ్ అండ్ బ్రాట్ బిఫోర్ ది కోర్ట్ హూజ్ ఆర్డర్ ది ప్రాపర్టీ వాస్ అటాచ్డ్. మరి ఆయన పట్టుకొని వస్తారు, లేదా కోర్టు ముందుకి తీసుకొచ్చినా సరే, లేదా అతనే స్వయంగా హాజరైనా సరే, అప్పుడు ఏదైతే కోర్టు ప్రాపర్టీ అటాచ్మెంట్ ఆర్డర్ వేసిందో ఆర్ ది కోర్టు విచ్ సచ్ కోర్ట్ ఈ సబార్డినేట్, ఆ కోర్టు ఎవరి కింద అయితే సబార్డినేట్ గా ఉంటుందో ఆ కోర్టు అయినా సరే, and proves the satisfaction of such court and that he did not abscond or conceal himself for the purpose of avoiding execution of warrant. మరి ఆ వ్యక్తి ఎవరైతే ప్రొక్లమేషన్ ఎవరికి అగెన్స్ట్ గా ఇవ్వడిందో ఆ వ్యక్తి తనకు తానుగా కానీ, వాలంటరీగా కానీ, లేదా అతన్ని అప్రెండ్ చేయడం ద్వారా, నిర్బంధించడం ద్వారా కానీ, లేదా అతన్ని కోర్టు ముందుకి తీసుకురావడం ద్వారా కానీ వచ్చాడు అనుకోండి, వచ్చి అండ్ ప్రూవ్స్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ సచ్ కోర్ట్, ఆ కోర్టు సాటిస్ఫై అయ్యే విధంగా నిరూపించుకుంటాడు. ఏమని? దట్ హీ డిడ్ నాట్ అబ్స్కాండ్, అయ్యా నేను ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను అని కానీ, లేదా నేను దాచిపెట్టుకోలేదు, ఆర్ కన్సిల్ హిమ్సెల్ఫ్ ఫర్ పర్పస్ ఆఫ్ అవాయిడింగ్ ఎగ్జిక్యూషన్ వారెంట్, ఈ వారెంట్ ఎగ్జిక్యూట్ కాకుండా నేనేమి దాచుకుని అయితే లేదు, నేను ఎక్కడికి పరారీ కూడా కాలేదు అని ప్రూవ్ చేసుకున్నప్పుడు, అండ్ దట్ హీ ఆర్ నాట్ సచ్ నోటీస్ ఆఫ్ ద ప్రొక్లమేషన్, నాకు ఈ ప్రొక్లమేషన్ ఇచ్చిన విషయం అసలు తెలియదయ్యా అని
కోర్టుకి ఆ చెప్పుని ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి, అలాంటప్పుడు సచ్ ప్రాపర్టీ ఆర్ ది సేమ్ హ్యాస్ బీన్ సోల్డ్. ఆ ప్రాపర్టీ కానీ ఒకవేళ అది అప్పటికే అమ్మి వేయబడి ఉంటే అందుకు సంబంధించిన డబ్బులు కానీ, ఆర్ ఇఫ్ పార్ట్ ఓన్లీ దేర్ ఆఫ్ హ్యాస్ బీన్ సోల్డ్, ఒక కొంచెం భాగమే అమౌంట్, ది నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ ది సేల్ అండ్ ది రెసిడ్యూ ఆఫ్ ది ప్రాపర్టీ, ఆ అమ్మగా వచ్చిన డబ్బులు తర్వాత మిగిలినటువంటి ప్రాపర్టీ షల్ ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దట్ ఫ్రమ్ ఆల్ కాస్ట్ ఇన్క్లూడింగ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ అటాచ్మెంట్. అటాచ్మెంట్ చేయడం వల్ల దాని పరిణామంగా దాని కాన్సిక్వెన్స్ వల్ల ఏదైతే కాస్ట్ ఇన్కర్ చేసి ఉంటారో అవన్నీ మిగుల్చుకుని, అంటే అవన్నీ పట్టుకుని అంటాం కదా మనం, అవన్నీ మినహాయించుకుని వాడికి ఇచ్చేయాలన్నమాట. ఎవరికి? ప్రొక్లైమ్డ్ అఫెండర్కి. అపీల్ ఫ్రమ్ ఆర్డర్ రిజెక్టింగ్ అప్లికేషన్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ అటాచ్డ్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం రిస్టోరేషన్ అంటాం, పైన చదువుకున్నది రిస్టోరేషన్ అంటే వాడికి వెనక్కి ఇచ్చేయడం రిస్టోరేషన్ అంటాం. అప్పుడు వచ్చాడు, హాజరయ్యాడు, లేదా పట్టుకొని వచ్చారు, కోర్టు ముందు వచ్చినప్పుడు అయ్యా నేనైతే తప్పించుకునేం పోలేదు, లేదా దాచిపెట్టుకోలేదు, నాకు ఈ ప్రొక్లమేషన్ ఇచ్చిన విషయం మీకు తెలియదని ఏదో కారణాలు అయితే చెప్పుకున్నా సరే, ఎనీ పర్సన్ రెఫర్డ్ ఇన్ సబ్సెక్షన్ 3 of Section 18 who is aggrieved by any refusal to delivery of property or the proceeds of the sale thereof may appeal to the court, to which appeals ordinarily lie from the sentences of the first mentioned court. చెప్పుకున్నాడు కానీ కోర్టు వినలా, నీ ప్రాపర్టీ ఇచ్చేది లేదు పో అనింది, లేదా నీ ప్రాపర్టీ అమ్మేసా ఆ డబ్బులు కూడా నీకు ఇవ్వం పో అనింది. అలాంటప్పుడు రిఫ్యూజ్ చేసింది అనమాట. రిఫ్యూజ్ చేసినప్పుడు ఇతను అప్పీల్కి ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే, మామూలుగా ఆర్డినరీగా సాధారణంగా ఏదైతే కోర్టు రిఫ్యూజ్ చేసిందో ఆ కోర్టు ఇచ్చిన ఆ సెంటెన్సెస్ పైన అప్పీల్కి ఎక్కడికి వెళ్తామో ఆ కోర్టులో వెళ్ళి మీరు అప్పీల్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట. మరి జేఎఫ్ సింగ్ గారు ఏమైనా శిక్ష వేస్తారనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం అప్పీల్కి? జిల్లా కోర్టు కాదమ్మా, నాట్ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాము, సెషన్స్ కోర్టుకి వెళ్తాం. డిస్ట్రిక్ట్ కోర్టు అన్నది సివిల్, డిస్ట్రిక్ట్ కోర్టు అన్నది సివిల్ కి సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టు అనాలి. సరే, మనం ఇక్కడ 89 దగ్గర స్టాప్ చేద్దాము. అదర్ రూల్స్ రిగార్డింగ్ ప్రాసెస్ అని డి ఉంది కదా, అది మళ్ళీ రేపు చదువుకుందాము.